శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం దశమి తిథి ఉదయం 9:46 వరకు, అనంతరం ఏకాదశి. అనురాధ నక్షత్రం ఉదయం 8:32 వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. బ్రహ్మయోగం ఉదయం 7:28 వరకు, అనంతరం ఐంద్రయోగం. గరజీకరణం ఉదయం 9:46 వరకు, అనంతరం వణిజ్యకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 4:24 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:09 నుండి 2:54 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు సోమవారం ఉదయం సంగమకాలం వరకు దశమి తిథి, అనంతరం ఏకాదశి ఉన్నది. ఈ సోమవారం నాడు ఈశ్వరారాధన చేయటం చాలా విశేషం. అందులో ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ సోమవారం నాడు మృత్యుంజయ స్తోత్రపారాయణ చేయటం, శివారాధన, శివ దర్శనం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. మృత్యుంజయ ఆరాధన చేయటం వల్ల, అలాగే శంకరుణ్ణి చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రశేఖరాష్టకం అని మార్కండేయ కృతమైనటువంటి ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం కూడా చాలా విశేషం. ఈ స్తోత్రంలో ఒక చక్కని మాట చెప్తారు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని చెప్తారు. ఎందుకంటే పుట్టినటువంటి జీవులందరూ కూడా భయపడేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి సమవర్తిగా చెప్పబడేటటువంటి యమధర్మరాజు. కానీ పరమేశ్వర పాద సమాశ్రయం చేసినటువంటి వారికి మాత్రం ఆ యమబాధ ఉండదు అని అన్నారు. ఇదే మార్కండేయుడు చెప్పినటువంటి మాట. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అంటాడు ఆయన. అంటే చంద్రశేఖర పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే యముడు మనల్ని ఏం చేస్తాడు అని. ఎందుకంటే పరమేశ్వరుడు అనేటటువంటి ఆ మహాదేవుడు మృత్యుంజయుడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మృత్యువును జయించడం అంటే ఏమిటి? మృత్యువు లేకుండా చిరకాలం ఉండడమా అంటే శాస్త్రం కాదని చెప్తుంది. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు అని గీతావచనం. ఇక ఏమిటి మృత్యుంజయత్వం? మృత్యుంజయ ఆరాధన వల్ల కలిగేది ఏమిటంటే మృత్యుభీతి అనేది మనకు లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థించవలసిన విషయం ఏమిటంటే శంకర భగవత్పాదులు వారు చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అని. అంటే అనాయాస మరణం అంటే ఈ శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఆ మృత్యు వేధ శరీరానికి తెలియకూడదని, అటువంటి ఆ వేధని అనుభవించకూడదని, వినా దైన్యేన జీవనం బ్రతికున్నంతకాలం ఎవరి దయ కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా జీవించటం, ఈ చెయ్యి ఇలాగే ఉండే అంటే 10 మందికి పెట్టేటటువంటి స్థితిలోనే కొనసాగటం. దేహాంతే తవ సాయుధ్యం, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఈ ప్రాణం అనేటటువంటి ఈ చైతన్యం స్వామివారి పద సన్నిధానానికి చేరుకోవటం, ఇవే కోరుకోవాలని చెప్తారు. అంటే ఈ మృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ ఆరాధన వల్ల ఏమిటంటే మృత్యుభీతి అనేది లేకుండా ఉంటుంది. అదే మృత్యుంజయ మంత్రంలో కూడా చెప్పినటువంటి మాట, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. పండుబండినటువంటి దోసపండు ఏ విధంగా ముచిక నుండి విడిపడిపోతుందో అదేవిధంగా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం ఆసన్నమైనప్పుడు శరీరం నుండి కూడా ప్రాణం ఆ విధంగా వెళ్ళిపోవాలని. కనుక ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు యథాశక్తిగా శివారాధన చేసి చంద్రశేఖరాష్టక పారాయణ, అట్లాగే మృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తిగా కనుక ఈనాడు జపం చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు పరమేశ్వర అనుగ్రహం వల్ల కాల కామ బాధలు రెండూ ఉండవు అని పెద్దల వచనం. అటువంటి శివానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ మృత్యుంజయ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారు ఏ దైవ దర్శనాన్ని చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే ఆ రోజుకి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా
ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రీకరం శీర్షికలో వివిధ శివలింగాల ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విశేషాన్ని కూడా తెలుసుకుంటారు. శివలింగం అంటే మనకు తెలిసిన శిలా నిర్మితమైన శివలింగమే కనిపిస్తూ ఉంటుంది. కానీ మన పురాణాల్లో ఎన్నో శివలింగ స్వరూపాల ప్రస్తావన ఉంది. ఈ శివలింగ స్వరూపాల ఆరాధన వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. గంధపు శివలింగాన్ని ఆరాధించినట్లయితే శివానుగ్రహం సత్వరంగా కలిగే అవకాశం ఉంటుంది. వెన్నతో ఏర్పాటు చేయబడ్డ శివలింగాన్ని ఆరాధిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివిధ పుష్పాలతో శివలింగాల ఆరాధన వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ధాన్య శివలింగ ఆరాధన కారణంగా సంపదలు వృద్ధి చెందుతాయి. చక్కెరతో ఏర్పాటు చేయబడ్డ శివలింగ ఆరాధన వల్ల కుటుంబంలో సౌఖ్యసిద్ధి లభిస్తుంది. పాలరాతి శివలింగ ఆరాధన వల్ల మనశ్శాంతి కలుగుతుంది. సువర్ణంతో చేయబడ్డ శివలింగం కారణంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆరాధించిన పక్షంలో. ఇలా వివిధ శివలింగ స్వరూపాల ఆరాధన వల్ల అభిషేక ప్రక్రియల ద్వారా కూడా ఉత్తమ ఫలితాలని సాధించవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ దశమి ఉదయం 9:46 వరకు, తదుపరి ఏకాదశి. ఈరోజు సోమవారం. ఇక నక్షత్రం అనురాధ ఉదయం 8:32 వరకు, తదుపరి జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పొరపాటున కూడా రుణాన్ని చేయడం సరికాదు. అందున బంధువుల దగ్గర చేయడం మరింత తప్పు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా చెప్పకుండా చేయాలి అని అనుకోవడం మరింత ఇబ్బందిని కలిగించే అంశంగా కావచ్చు. ఏ నిర్ణయాన్నైనా సరే స్వయంగా చేసుకునేటటువంటి సందర్భంలో ఆ రంగంలో అనుభవం కలిగినటువంటి వారితో సంప్రదించి మాత్రమే చేయాలి. లేని పక్షంలో పెద్దదైనటువంటి పొరపాటుగా కుటుంబ సభ్యుల మధ్య నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలాలతో అభిషేకించినట్లయితే వివాదాలు తొలగిపోయి వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో ఏమాత్రము అటు ఇటు లేకుండా ధర్మబద్ధంగానే మాట్లాడతారు. తగినంతటి లౌక్యాన్ని పాటిస్తారు. ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బందిని కలిగించకుండా ఉండేలా, తాము ఇబ్బంది పడకుండా ఉండేలా క్రింది ఉద్యోగులకి తోటి ఉద్యోగులకి సంపూర్ణ సహాయ సహకారాల్ని అందిస్తారు. శ్రావణ సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం కలగడమే కాకుండా నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కార్యాలయంలో బాధ్యత, కార్యాలయంలో శ్రమ మధ్యమ స్థాయికి వస్తుంది. మొగమాటాన్ని విడిచి పై అధికారులకి వివరించవలసినటువంటి శైలిలో చక్కనైనటువంటి పద్ధతితో తమ కార్యభార విశేషాన్ని తెలియచేసి వారిని ఒప్పించుకోగలుగుతారు. కుటుంబంలో దాంపత్య అన్యోన్యం విధానం మాత్రం మధ్యమ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. వీలైనంత వరకు వాద వివాదాలు లేకుండా ఉంచుకోవడం చాలా అవసరం. శ్రావణ సోమవారం సందర్భంగా మిథున రాశి వారు
ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్త లాభంతో పాటు పెట్టుబడికి కూడా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతెంతో దూరానికి వచ్చినట్లయితే ఆర్థికమైన లాభం ఉంటుందని తెలిసి కూడా అంత దూరాలకి ప్రయాణించే అవకాశం ఉండదు, చేసుకోరు కూడా. ఉన్నదాంతో సంతృప్తి పడ్డం అనేటటువంటి ఒక రేఖని గీసుకుని ఆ లక్ష్మణ రేఖని దాటకుండా ఉంటారు. ఏ విధంగానూ రుణాన్ని చేయవలసిన అవసరం ఉండదు. చక్కనైనటువంటి నిజాయితీ పరులుగా మంచి కీర్తి ప్రతిష్టలని ఇంటా బయట కూడా సాధించగలుగుతారు. శ్రావణ సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా తేల్చి చెప్పనటువంటి తాత్సారపు వైఖరితో ఉంటారు. తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో అలాగే వృత్తిలో మంచి పేరునైతే సంపాదించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఎన్నికల్లోనూ అంటే వృత్తికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సామూహికమైనటువంటి ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన వీరికి ఉండదు. ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా తొలగడం ఏమాత్రమూ సరి కానీ కాదు. శ్రావణ సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీలైనంత వరకు మౌనంగా ఉండడం కానీ తక్కువగా మాట్లాడడం కానీ చాలా మంచిది. ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా విశేషమైనటువంటి విధానంలో ప్రతిస్పందించే లక్షణం కలిగిన వీరు ఏవేవో కుటుంబానికి సంబంధించిన విషయాలని మానసికంగా బాధ కలిగించేవిగాను లేదా ఉత్సాహం కలిగించేవిగాను విశేష ప్రచారాన్ని బంధుజన మధ్యలో చేస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. కుటుంబపు ప్రతిష్టని దిగదార్చేదిగా కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. శ్రావణ సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర రూపాన్ని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని కూడా చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటారు. తొందరపాటుతనం ఏమాత్రం ఉండకుండా ఉంటారు. ఆవేశం రానిచ్చుకోకుండా లోపల ఆవేశం అలా సముద్రంలోని కెరటాల్లో వస్తున్నప్పటికీ కూడా తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి బంధుజనం నుండి ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క అభిప్రాయం వస్తూ ఉంటే అన్నిటినీ వింటారు, కానీ తమదైనటువంటి ఆలోచనని మాత్రమే అమలు చేస్తారు. తల్లిదండ్రుల మాట కూడా ఒక్కొక్కసారి వినకపోయేటటువంటి అవకాశం ఉంది. వారి ప్రతిస్పందన విరోధభావంతో కానున్నట్లయితే దాన్ని కూడా దిగమరింగుకుని ఉండడం చాలా మంచిది. శ్రావణ సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు జలంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభమే కాక ఆర్థికమైన అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా పైకి చెప్పలేనంతటి సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని మాత్రమే పంచుతూ కనిపిస్తారు అందరికీ కూడా. వ్యాపారం మధ్యమ స్థాయిలో మాత్రమే ఉంటుంది, విశేషంగా ఉండకపోవచ్చు. వ్యాపారానికి కావలసినటువంటి ముడి వస్తువుల సరుకుల కొనుగోలు కోసమని దూర ప్రయాణాలని చేయవలసి రావచ్చు.
చేస్తారు కూడా. క్రొత్తగా కొనుక్కున్నటువంటి లేదా నిర్మించుకున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల పని విశేషంగా ఉండేటటువంటి కారణంగా కాయ కష్టాన్ని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అయినా ఏమాత్రపు విసుగు విరామము లేకుండా చేస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నీ కూడా తొందరగా ముందుకు కదలడమే కాక ఆర్థికమైన లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం బాగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పైకి మాట్లాడేటువంటి సందర్భంలో కలుపుకోలుతనంతోనే మాట్లాడుతూ ఉంటారు. పరిశ్రమనే కానీ స్థాపించి ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి ముడి వస్తువుల గురించి ప్రయత్నాన్ని విశేషంగా ప్రారంభించి చేస్తూ ఉంటారు. కుటుంబంలో అలజడులు ఏమాత్రమూ లేకుండా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ అది అసాధ్యం కావచ్చు. భర్తతో కానీ భార్యతో కానీ అన్యోన్యతాబంధం మధ్యమ స్థాయిలోనే ఉంటూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేసే విధానం గోచరిస్తోంది. శ్రావణ సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగాల్లో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దిగులుతో ఉంటారు. చెప్పలేనటువంటి ఆందోళన లోపలికి ఉన్నప్పటికీ కూడా వ్యాపారపు అలజడిలో దీన్ని మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. వ్యాపారానికి సంబంధించిన మూలస్తంభానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కానీ లేదా అటువంటి వ్యక్తులతో తాత్కాలిక విరోధ అభిప్రాయాలు ఏర్పడడం వల్ల కానీ వ్యాపారం కొద్దిగా కుంటుపడే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభాలు మధ్యమంగా ఉంటాయి. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం మరింతగా క్రిందిగా ఉండేటటువంటి కారణంగా ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి నాలికేర జలంతో అంటే కొబ్బరి నీటితో అభిషేకాన్ని చేసినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినోద రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటూ ఉంటుంది. సొంతమైనటువంటి ఆలోచనలు విశేషంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా విశేషమైనటువంటి సదస్సుల్లో పండితులందరూ ఉన్నటువంటి సదస్సుల్లో పాల్గొనే అనేకమైనటువంటి వేదికలు లభించే అవకాశం ఉంది. ఎవరితోనూ పెద్దగా ముచ్చటించకపోవడం ఉంటూ ఉంటుంది. మంచి ఆలోచన దక్షతతో ఉంటారు. కుటుంబం అంతా ఏకవాక్యత కార్య అభిప్రాయ సాధనతో ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి మనస్తాపము ఉండదు. శ్రావణ సోమవారం సందర్భంగా కుంభరాశి వారు పసుపు జలంతో ఉమామహేశ్వర స్వామి వారిని అభిషేకించినట్లయితే మాటలో తొందరతనం పోతుంది. అనేకమైనటువంటి ఆర్థిక లాభాలు రావాల్సినవి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆనందంగా ఉండే విధానం గోచరిస్తోంది. తాము ఎప్పుడైతే ఒక న్యాయస్థానంలో ఒక అభియోగాన్ని పెట్టారో ఆ అభియోగ పరిశీలన విశేషంగా జరుగుతూ ఉండడమే కాక అనుకూలమైన తీర్పు లభిస్తుందనే దృఢమైన విశ్వాసం ఈరోజు కలిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉండొచ్చు. వీరి ఆరోగ్యం కూడా మధ్యమ స్థాయిలోనే ఉంటుంది. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో అత్తమామలతో అందరితోనూ కూడా అనుకూలమైన అభిప్రాయాలు ఉండే కారణంగా చక్కనైనటువంటి సాహచర్యం లభిస్తూ ఉంటుంది. శ్రావణ సోమవారం సందర్భంగా మీనరాశి వారు పంచ ఫల రసాలతో పార్వతీ పరమేశ్వరుని అభిషేకించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. సంపూర్ణ మనశ్శాంతి లభించే అవకాశం విశేషంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసిచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ సోమవారం. ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. శ్రావణ సోమవారం సందర్భంగా నక్తవ్రతం ఉంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. నక్తవ్రతం అంటే ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివలింగానికి అభిషేకం చేసుకోవటం, లేదా ఈశ్వరుడి చిత్రపటం ఉన్నవాళ్ళు ఆ చిత్రపటానికి పూజ చేసుకోవటం, ఆ తర్వాత శివుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించటం, ఆకాశంలో నక్షత్రం చూసి శివుడికి సమర్పించిన ఆ అన్నం నైవేద్యాన్నే ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. ఇలా శ్రావణ సోమవారం సందర్భంగా నక్తవ్రతాన్ని ఆచరించినట్లయితే పరమశివుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారం నాడు శివపూజ చేసే సమయంలో రాగి చెంబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శివపూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబుని శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర ఆ రాగి చెంబును ఉంచి శివపూజ చేసుకోవాలి. శివపూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబుని మీ గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేయాలి. మీ గృహంలో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద రాగి చెంబుని ఏర్పాటు చేయాలి. ఆ రాగి చెంబులో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు, నందివర్ధనం పూలు కొన్ని వేయాలి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఈ పుష్పాలు వేసిన తర్వాత నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 5 సార్లు చదవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 6 సార్లు చదవాలి. అప్పుడు ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నీటికి విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఈశాన్యం నుంచి ప్రారంభించి మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయండి, అంటే చల్లాలి. ఇలా శివపూజలో ఉంచినటువంటి రాగి చెంబు జలాలను ఈశాన్యంలో ఉంచి ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని శ్రావణ సోమవారం పాటించినట్లయితే శివానుగ్రహానికి పాత్రులు కావచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివపూజ చేసే సమయంలో ఎర్ర మందార పూలతో శివపూజ చేయండి. దానివల్ల శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. శ్రావణ సోమవారం గన్నేరు పూలతో శివపూజ చేయటం ద్వారా గోదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి గన్నేరు పూలు, ఎర్ర మందార పూలతో శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సర్వ సంపదలు లభించాలంటే మాత్రం పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం అలంకరించిన పుష్పమాలికను శివుడికి సమర్పించండి. అలా చేస్తే అగ్నిపురాణం ప్రకారం సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి వ్రతంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.